గెత్సెమనే తోటలో యేసు ప్రభు చేసిన ప్రార్థన గురించి మనం ధ్యానం చేసుకుందాం. యేసు క్రీస్తు ఎక్కువ సమయము ఆ గెత్సెమనే తోటలో గడిపినట్లు మనం బైబిల్లో చూస్తున్నాం. యేసు క్రీస్తు ఎక్కువ సమయం గడిపింది ఎక్కడంటే ప్రార్థనలో, అది కూడా ఒలివల కొండ దగ్గర ఉన్న గెత్సెమనే తోటలో. యేసు ప్రభు చివరి దినాన్ని కూడా గడిపింది ఎక్కడంటే గెత్సెమనే తోటలో. హల్లెలూయా. ఈరోజు గెత్సెమనే తోటలో యేసు ప్రభు గడపడం మాత్రమే కాదు, యేసు ప్రభు ఆరోహణమైంది కూడా ఎక్కడ చెప్పినా ఒలివల కొండ మీద నుంచే. హల్లెలూయా, హల్లెలూయా. ఒలివల కొండ గెత్సెమనే తోట ఒకే ప్రాంతం. ఇది దిగువ, కొండకి దిగువ, అది ఎగువ. కాబట్టి యేసు ప్రభు ఆరోహణమైంది ఎక్కడి నుంచి? ఒలివల కొండ మీద నుంచి ఆరోహణమయ్యారు. దేవదూతలు చెప్పారు, మీరు ఎందుకు తేరి చూస్తున్నారు? ఆయన ఎలా వెళ్ళాడో అలాగే తిరిగి వస్తాడు. యేసు ప్రభు భూమి మీద అడుగు పెట్టేది కూడా ఎక్కడ? ఒలివల కొండ మీద. అప్పుడు ఒలివల కొండ రెండుగా బద్దలవుతుందంట. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి యేసు ప్రభు యొక్క జీవితంలో ఒలివల కొండకి గెత్సెమనే తోటకి చాలా అనుబంధం ఉంది. యేసు ప్రభు చివరి ప్రార్థన ఎక్కడ చేశారంటే గెత్సెమనే తోటలో చేశారు. ఈరోజు యేసు ప్రభు చివరి ప్రార్థనలోని అంశాలను మనము ధ్యానం చేసుకుందాం. చూడండి, మత్తయి సువార్త 26వ అధ్యాయము ఒకసారి తీద్దాం. చూడండి, యేసు ప్రభు 12 మంది శిష్యులతో ఎక్కడికి వెళ్ళారు? ఒలివల కొండకి వెళ్ళారు, గెత్సెమనే తోటకి వెళ్ళారు. ఆ 12 మందిలో 9 ఒక ప్రదేశంలో విడిచిపెట్టి 3 తీసుకువెళ్లారంట. ఎక్కడికి? ముందుకి 3 తీసుకువెళ్లారు. ఆ 3 అంతరంగిక శిష్యులు. ఆ 3 పేర్లు ఏంటంటే పేతురు, యోహాను, యాకోబు. ఈ 3 తీసుకున్న తర్వాత వారిని కూడా అక్కడ వదిలి యేసు ప్రభు ఇంకా కొంత దూరం వెళ్ళి అక్కడ ప్రార్థన చేయడము ప్రారంభించారంట. గెత్సెమనే తోటలో మనం చూసినట్లయితే యేసు క్రీస్తు యొక్క ఏకాంత ప్రార్థన, వ్యక్తిగత ప్రార్థన మనకు కనపడుతుంది. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. ఏకాంత ప్రార్థన, వ్యక్తిగతమైన ప్రార్థన ప్రతి విశ్వాసికి చాలా ప్రాముఖ్యమైంది. సంఘంతో కలిసి చేసే ప్రార్థన ఉంది, కుటుంబంతో కలిసి చేసే ప్రార్థన కూడా ఉంది. ఇవి మాత్రమే కాకుండా వ్యక్తిగతంగా కూడా నువ్వు అధిక సమయాన్ని దేవునికి సన్నిధిలో ప్రార్థించబద్దురాలువై ఉన్నావు, ప్రార్థించబద్దుడివై ఉన్నావు. ఇది యేసు ప్రభుకి జీవితాన్ని నుంచి మనము నేర్చుకోదగింది. యేసు ప్రభు కూడా మీరు వేషధారుల వల్లే సంత వీధుల్లో దీర్ఘ ప్రార్థనలు చేయవద్దు. హల్లెలూయా. మీరు ఏ రీతిగా ప్రార్థన చేయాలంటే ఎవరికి కనపడాలి, ఎవరికి వినపడాలి? మన ప్రార్థన దేవునికి కనపడాలి, దేవునికి వినపడాలి. ఇది ప్రాముఖ్యమైంది. చాలా మంది దేవునికి కాకుండా మనుషులకు కనపడాలని ప్రయాసపడతారు, మనుషుల చేత గుర్తించబడాలని ప్రార్థన చేస్తారు. మనుషులు తమను గొప్ప ప్రార్థనా పరులుగా గుర్తించి ఒక గౌరవ మర్యాదలు ఇవ్వాలని చాలా మంది కోరుకుంటారు. అది వేషధారులు చేసే ప్రార్థన అంట. వేషధారులకు ఏమి ఇష్టం? కనపరుచుకోవడం ఇష్టం. నీ వ్యక్తిగత ప్రార్థన కేవలం నీ దేవునికి వినిపిస్తే చాలు, నీ దేవుడు వినగలిగినట్లు నువ్వు చేయితే చాలు. హల్లెలూయా. కొంతమంది పెద్ద పెద్ద మైకులు పెట్టేస్తారు 5 గంటలకి, పెద్ద పెద్ద గొట్టాలు పెట్టి గొట్టల్లో ప్రార్థన చేస్తూ ఉంటారు. వాళ్ళకేంటి? అయ్యో పాస్టర్ గారు చాలా ప్రార్థనాపరుడు, ఆ పాస్టర్ గారు చూడు ఎంత ప్రార్థన చేస్తున్నాడు, ఆ పాస్టర్ గారు చూడు ఎవరెవరి కొరకు ప్రార్థన చేస్తున్నాడు అని వీళ్ళంతా గ్రహించాలో గుర్తించాలో అన్న ఆరాటం చేస్తూ ఉంటారు. ఇవన్నీ దేవుని దృష్టికి ఎలాగంటే వేష ప్రార్థన చేయటం కాదు, కానీ కనపరుచుకునే ప్రార్థన మనము చేయకూడదు. హల్లెలూయా. ఒక ఆయనకి భోజనాల దగ్గర ప్రార్థన ఇచ్చారంట. ఈయన గొప్ప వేషధారుడు, అమ్మా కనపరుచుకునే ప్రార్థన కలిగిన వాడు కాబట్టి ప్రార్థన ఇచ్చారు అని ప్రార్థన ప్రారంభించాడంట. ఆది యందు దేవుడు భూమి ఆకాశము సృజించాను అని మొదలెట్టాడంట. ఆదికాండం 1:1 నుంచి. ఆయన చేస్తాడు ప్రార్థన, ఎంత తాగినా రావటం లేదు. అలా ప్రార్థన చేసి ఆమె అనేటప్పుడు ఒక మనిషి లేడంట. ఎందుకంటే అప్పటికే భోజనాలకి ఆకలి చేత వాళ్ళంతా విసిగిపోయి పక్కన పెట్టి వాళ్ళంతా భోంచేయడం మొదలు పెట్టారంట. మనం పబ్లిక్ లో ఉన్నప్పుడు 3 నిమిషాల కన్నా ఎక్కువగా ప్రార్థన చేయకూడదు. ఎన్ని? 3 నిమిషాల కన్నా ఎక్కువగా నువ్వు ప్రార్థన చేస్తే సంఘం అంతా నీ కొరకు ప్రార్థన చేస్తారు.
ప్రభువా వీడిని కొద్దిగా తగ్గించు, ప్రభువా ఈమెను కొద్దిగా తగ్గించు, ఈయన నుంచి మాకు విడుదల దయచేయండి ప్రభు అని సంఘం అంతా దేవుని ఏం చేస్తారంట? ప్రార్థిస్తారంట. హల్లెలూయా. కాబట్టి బహిరంగ ప్రార్థన లేకపోతే సంఘంలో మనం చేసే ప్రార్థన అది క్లుప్తంగా ఉండాలని బైబిల్ చెప్తుంది. హల్లెలూయా. ఒక వ్యక్తికి చావుబతుల మధ్య ఉన్నాడంట. పాస్టర్ గారిని సంఘ పెద్దలు పిలిపించారంట. అయ్యగారు చాలా సివియర్ కండిషన్ ప్రార్థించాను. ఈ అయ్యగారు కూడా కొద్దిగా వేషధారుడే. ఈ అయ్యగారు కూడా మొదలు పెట్టాడంట. ఎక్కడి నుంచో అమ్మా యెషయా 53 నుంచి మొదలు పెట్టాడంట. మొదలుపెట్టి లండన్, అమెరికా అన్ని దేశాలు తిప్పుకుంటూ వస్తున్నాడంట ప్రార్థన. అన్ని దేశాలని టచ్ చేస్తూ వస్తున్నాడంట ప్రార్థనలో. చివరికి ఆమె అనేటప్పటికి చూసేటప్పటికి చచ్చిపోయాడంట. ఎవరు? ఆ వ్యక్తి. అప్పుడు పాస్టర్ గారు అడిగాడంటే, ఈయన ఇప్పుడు చచ్చిపోయాడంటే, మీరు ఇందాక ఆస్ట్రేలియా గురించి ప్రార్థన చేస్తున్నారు చూడండి, ఆస్ట్రేలియా గురించి, అప్పుడు చచ్చిపోయాడండి అన్నారు. ఇప్పుడు నువ్వు ఆస్ట్రేలియా గురించి చావుబతులు ఉన్నవాడికి నువ్వు ప్రార్థన చేయాలా? ఏది అవసరమో అదే చేయాలి అమ్మా. ఇదంతా ఎటువంటి ప్రార్థన అంటే వేషధారులు చేసే ప్రార్థన. వేషధారులుగా కాకుండా మన ప్రార్థన సంఘములో క్లుప్తంగా ఉండాలి. కానీ మన వ్యక్తిగత ప్రార్థనతో మనం ఏం చేయాలంటే మన హృదయాన్ని కుమ్మరించే రీతికి మనము ప్రార్థన చేయాలి. హల్లెలూయా, హల్లెలూయా. మార్క్స్ వార్త 14:35 మీరు చూసినట్లయితే ఆయన కొంత దూరము వెళ్ళి అని వ్రాయబడి ఉంది. లూకాసు వార్త 22:42 మీరు చూసినట్లయితే వారి యొద్ద నుండి రాతివేత దూరము వెళ్ళి మోకాళ్ళుని అని. రాతివేత దూరం అంటే ఒక రాయిని ఎంత దూరం విసరగలుగుతామో అంత దూరం అంట రాతివేతల దూరం అంటే. అది ఇంచుమించు 50-60 అడుగుల దూరం అంట. అంటే ఒక డిస్టెన్స్ మెయింటైన్ చేశారు యేసు ప్రభు వ్యక్తిగత ప్రార్థన కొరకు. శిష్యులతోనే ఉన్నారు. శిష్యులను విడిచిపెట్టి ఆయన రాతి వేతనంత దూరం వెళ్ళి, ఒక 60 అడుగుల దూరం వెళ్ళి అక్కడ ప్రార్థన చేయటము ప్రారంభించారు. హల్లెలూయా. గెత్సెమనే తోటలో మనము నేర్చుకోవాల్సింది ఏంటంటే యేసు ప్రభు చేసిన వ్యక్తిగత ప్రార్థన, ఏకాంత ప్రార్థన. ఈరోజు ప్రతి విశ్వాసలో ఈ ప్రార్థన ఉండాలి. ఏదో తల్లి చూస్తుందనో, తండ్రి చూస్తున్నాడనో, లేకపోతే బిడ్డలు చూస్తున్నారనో నామకార్థమైన ప్రార్థన కాదు. వాళ్ళని సంతోషపరచడానికి వాళ్ళు చేస్తున్నప్పుడు మనం కూడా ఏదో చేసామనిపించుకోవడానికి కాకుండా మన హృదయంలో ప్రార్థించడానికి ఏముండాలంటే ఒక తృష్ణ ఉండాలి, ఒక వాంఛ ఉండాలి, ఒక కోరిక ఉండాలి. యేసు ప్రభు ఆ రీతిగా ప్రార్థించారు. యేసు ప్రభు చివరి ప్రార్థన కాదు, యేసు ప్రభు వ్యక్తిగత జీవితంలో మనం చూసినట్లయితే ఆయన వ్యక్తిగత ప్రార్థనకు చాలా ప్రాముఖ్యత ఇచ్చారు. హల్లెలూయా చెప్పండి. చూడండి మార్క్స్ వార్త 1:35. పెందల కాడే లేచి ఇంకా చీకటి ఉండగానే అరణ్య ప్రాంతానికి వెళ్ళి అక్కడ ప్రార్థన చేయుచుండెను. ఇది చేసెను కాదు, చేయుచుండెను అని ఉంది. అంటే అది యేసు ప్రభు యొక్క వ్యక్తిగత జీవితంలో దైనందిన అలవాటు. ప్రతిదినము చీకటి ఉండగానే లేవటం, ప్రతిదినము వేకువనే లేవటం, ఎక్కడికి వెళ్ళటం? కొండకు వెళ్ళి ప్రార్థించడం యేసు ప్రభు యొక్క దినచర్య ప్రారంభం. హల్లెలూయా. అంటే యేసు ప్రభు యొక్క దినచర్య వ్యక్తిగత ప్రార్థనతో ప్రారంభమవుతుంది. హల్లెలూయా. ఎప్పుడైతే మనం వ్యక్తిగతంగా లోనికి వెళ్ళి గదిలోకి వెళ్ళి తలుపు వేసుకుంటామో మన హృదయాన్ని యేసు ప్రభు ముందు లేదా దేవుని మనం ఏం చేయగలంటే కుమ్మరించగలం. నీ ప్రార్థన ఒకరు వింటున్నారంటే నీ ప్రార్థనలో ఎలాగుంటదంటే వేషధారణ ప్రార్థనే వస్తుంది. అంటే ఆ వింటున్న వారికి నువ్వేదో నీతిమంతుడుగానో నువ్వేదో భక్తిపరుడుగానో కనపరుచుకుంటావు. కానీ ప్రభువా నిన్నటి దినాన్ని ఈ పాపం చేసిన ఒప్పుకోగలవా? మొన్నటి దిన ఆ రీతిగా నేను ప్రవర్తించిన ఒప్పుకోగలవా? నీ ఈ ఉదయకాలం ఈ రీతిగా నీ సన్నిధిలో నేను నీచంగా ప్రవర్తించిన ఒప్పుకోగలవా? ఒప్పుకోలేం. ఈ ఒప్పుకోలు అన్నది లేదా మన హృదయం కుమ్మరింపబట్టం అన్నది ఎక్కడ సాధ్యమవుతుంది అంటే రహస్య ప్రార్థనలోనే, వ్యక్తిగత ప్రార్థనలోనే. హల్లెలూయా చెప్పండి. వ్యక్తిగత ప్రార్థనను దేవుడు వింటాడంట. రహస్యమందు చూచుచున్న తండ్రి రహస్యమందు నీకు ప్రతిఫలం ఇచ్చును. కాబట్టి వ్యక్తిగతంగా దేవుని సన్నిధిలో నువ్వు చేసే ప్రార్థన దేవుడు ఏం చేయడు? నిర్లక్ష్యం చేయడు. ఆయన ఆ ప్రార్థనను వింటాడంట. చూడండి, దానికి ముందు ఒక అద్భుతం చేశాడు యేసు ప్రభు. అది
5 రొట్టెలు 2 చిన్న చేపలు. 5 రొట్టెలు 2 చిన్న చేపల్ని 5,000 మందికి పంచారు. తరువాత 12 గంపలు ఎత్తారు. యేసు ప్రభు ఈ గొప్ప కార్యం చేసిన తర్వాత జన సమూహంలో ఒక రివైవల్ వచ్చింది, ఒక ఉద్యమం వచ్చింది. హేరోదు బదులు యేసు ప్రభు మాకు రాజు అయితే బాగుంటుంది, కాబట్టి యేసు ప్రభుని మేము రాజుగా చేసుకోవాలి అన్న తలంపు వారికి కలిగింది. ఇటువంటి తలంపులు, ఆలోచనలు వాళ్ళకున్నప్పటికీ కూడా యేసు ప్రభు మనుషుల యొక్క గొప్పదనాన్ని కానీ, మనుషుల చేత పొగడబట్టం కానీ, మనుషుల చేత గుర్తింపబట్టం కానీ ఏమీ కోరుకోకుండా ఆ మనుషులందరినీ పంపించి వేశారంట. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరైనా మనం గూర్చి పొగుడుతుంటే మనం ఏం చేస్తుంటాం? ఎల్దురులేండి, ఉండండి 2 నిమిషాలు టీ దాగి వెళ్ళండి అంట. ఎందుకు? ఆ మాటలు మనకి చాలా సంతోషాన్ని ఇస్తూ ఉంటాయి కదా. ఏం చెప్పినా మన గురించి మంచి చెప్తే మనకు సంతోషం వినుబుద్ధి అవుతుంది. యేసు ప్రభు ఆ రీతిగా మనుషుల యొక్క ప్రేమాభిమానులు కానీ, వారి పొగడుతులు కానీ కోరుకోక వాళ్ళందరినీ పంపించి వేశారు. ఎందుకంటే ఏకాంతంగా ప్రార్థన చేయటం. హల్లెలూయా. ఆయన ఏకాంత ప్రార్థనకు ఎవరు అడ్డు వచ్చినా వారిని ఏం చేశారంటే మొదటిగా వారందరినీ పంపించి వేశారు. హల్లెలూయా. నువ్వు పంపగలవా మీ ఇంటికి వచ్చిన వాళ్ళని? 11 నుంచి 12 దాకా నువ్వు రోజు ప్రార్థన చేసుకునే సమయం. ఈ లోపు ఎవరో వచ్చారు, పక్కింటి ఆవిడో లేకపోతే ఎదురింటి ఆవిడో. పంపగలవా? అమ్మ, నా ప్రార్థనా సమయం, నన్ను డిస్టర్బ్ చేయకమ్మా అనగలవా? అనవు. ఆవిడ గురించి ప్రార్థనైనా పాడు చేసుకుంటావు, ప్రార్థనా జీవితాన్నైనా వదిలిపెడతావు, కానీ ఆవిడతో స్నేహాన్ని వదిలిపెట్టవు. ఇలాగంటే మళ్ళీ వస్తుందేటి? కాబట్టి దేవునన్నా విడిచిపెడతాం, ప్రార్థనన్నా నిర్లక్ష్యం చేస్తాం, కానీ ఆ వ్యక్తిని మాత్రము మనము ఆటంకపరచలేం. కానీ యేసు ప్రభు మనుషులు సంతోషపరచడానికి ఎప్పుడూ కోరుకోలేదు. హల్లెలూయా. జై జైలు కొడుతున్నారు ఆయనకి. ఇంత గొప్ప కార్యం చేసి 5 రొట్టెలు 2 చిన్న చేపలు 5,000కి మంచిన గొప్పవాడువు, నీవే మాకు రాజు అన్నప్పుడు వాళ్ళందరినీ పంపించి వేసి ఒంటరిగా నిలిచిపోయి ఏం చేశారంట? ప్రార్థన చేశారంట. హల్లెలూయా. లూకా 6:12 కూడా మీరు చూసినట్లయితే, దేవుని ప్రార్థించుట ఎందు కొండకు, అది కూడా ఏకాంత ప్రార్థనకు ఒక సూచన. ఏకాంత ప్రార్థనకు సూచన. ఆయన కొండకు వెళ్ళి రాత్రంతా ఏం చేశారంట? ప్రార్థనలోనే గడిపారు. యేసు ప్రభు యొక్క వ్యక్తిగత జీవితంలో ఏకాంత ప్రార్థన, వ్యక్తిగత ప్రార్థన చాలా ప్రాముఖ్యమైంది. యేసు ప్రభు యొక్క విజయం అంతా ఆయన చేసిన ప్రార్థనలోనే ఉంది. యేసు ప్రభు పరిచర్య అంతా ఆయన చేసిన ప్రార్థనలో ఉంది. యేసు ప్రభు జరిగించిన అద్భుతాలు, స్వస్థతలన్నీ కూడా ఆయన ప్రార్థనలోనే ఉన్నాయి. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఈ గెత్సెమనే తోటలో యేసు ప్రభు చేసిన ప్రార్థన బట్టి విశ్వాసం మనం ఏం నేర్చుకోవాలంటే మన వ్యక్తిగత ప్రార్థనను సరి చేసుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. యేసు ప్రభు దగ్గరికి ఫిలిప్పు నతానీయులు తీసుకొచ్చాడంట. మేము మెస్సీని కనుగొన్నాం, దా చూపిస్తాను అని. యేసు ప్రభు నతానీయులు చూచి, ఇతడు నిజంగా ఇశ్రాయేలుడు, ఇతనిలో ఏ దోషము లేదు. అప్పుడు నతానీయులు అడుగుతున్నాడు, నా గురించి నీకెలా తెలుసు? చూడండి, యోహాను సువార్త 1:45. ఫిలిప్పు నిన్ను పిలవక ముందు నువ్వెక్కడున్నావంటే అంజూరపు చెట్టు కింద ఉన్నావు. ఆశ్చర్యపోయాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఫిలిప్పు పిలిచి నా ఎదుగు తీసుకువచ్చాడు. ఇప్పుడు కానీ ఫిలిప్పు నేను పిలవక ముందే నువ్వు అంజూరపు చెట్టు కింద ప్రార్థించడం నేను చూచాను అంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ మాట తెలుగు ట్రాన్స్లేషన్ లో వ్రాయబడలేదు, కానీ మూల వాక్యంలో వ్రాయబడి ఉంది. నువ్వు అంజూరపు చెట్టు కింద ప్రార్థించడం నేను చూచి ఉన్నాను అన్నాడు. కాబట్టి ఇతడు నిజంగా ఇశ్రాయేలుడు, ఇతనిలో ఏ దోషము లేదు అన్నాడు. హల్లెలూయా. నతానయేలు యొక్క జీవితంలో కూడా మనం చూసినట్లయితే వ్యక్తిగత ప్రార్థన మనకి కనపడుతుంది. ఇస్సాకు సాయంకాల సమయంలో ధ్యానం చేయటానికి పొలం వెళ్ళాడంట. భార్యతో లేకపోతే ఇంటి వారితో కలిసి ప్రార్థించవచ్చు, కానీ వ్యక్తిగత ప్రార్థన చేసుకోవడానికి ఎక్కడికి వెళ్ళాడు? పొలములోకి వెళ్ళాడంట. హల్లెలూయా. తీవద్దు కానీ ఆదికాండం 24:63 అక్కడ వ్రాయబడి ఉంది. ఈరోజు నీ వ్యక్తిగత జీవితానికి జీవం ఎక్కడి నుంచి కలుగుతుంది? నీ వ్యక్తిగత ఆత్మీయ అభివృద్ధికి జీవము, శక్తి ఎక్కడి నుంచి కలుగుతుందంటే నీ యొక్క వ్యక్తిగత ప్రార్థనలో నుంచే. హల్లెలూయా. అది పాస్టర్ అయినా, అది టీచర్ అయినా, అది ఎవరైనా మీ వ్యక్తిగత ప్రార్థన జీవితాన్ని బట్టి మీ వ్యక్తిగత ఆత్మీయ జీవితము అభివృద్ధి ఉంటుంది. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. మరి మొదటిగా మనం చూసినట్లయితే గెత్సెమనే తోటలో యేసు ప్రభు ఏకాంత ప్రార్థన చేసినట్లు
వ్యక్తిగత ప్రార్థన చేసినట్టు మనం చూస్తున్నాం. రెండవదిగా మనం చూసినట్లయితే మార్కు సువార్త 14వ అధ్యాయము 35 చూడండి. నేల మీద పడి ప్రార్థన చేశారంట. హల్లెలూయా, హల్లెలూయా. అలా అక్కడ నేల మీద తన్ను తాను పరుచుకొని దేవుని సన్నిధిలో ప్రార్థన. అంటే యేసు ప్రభు వ్యక్తిగత ప్రార్థన మనం చూస్తున్నాము. ఆ వ్యక్తిగత ప్రార్థన ఏ రీతిగా ఉందంటే విధేయతతో కూడిన ప్రార్థనగా ఉంది. ఒక వ్యక్తి తన్ను తాను తగ్గించుకోవటంలో అంతకన్నా ఏమీ ఉండదేమో. దేవుని యొక్క సన్నిధిలో ఎంతగా తగ్గించుకోవాలో అంతగా తగ్గించుకుంటూ ప్రార్థన చేశారు. ఎవరు? యేసు ప్రభు. నేల మీద పడి, అలా ఉందా? మార్కు 14:35. ఆయన నేల మీద పడిపోయాడు, తన్ను తాను పరుచుకుని దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థన చేశాడు. అంటే అది ఒక తగ్గింపుకు, అది ఒక విధేయతకు గుర్తు. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు నువ్వు కూర్చున్న స్థితిని బట్టి, నీ బాడీ లాంగ్వేజ్ బట్టి చెప్పొచ్చు నీ హృదయం ఏంటో, నీ వ్యక్తిత్వం ఏంటో. అర్థమవుతుందా? ఈరోజు నువ్వు ఇంటర్వ్యూకి వెళ్ళావనుకో, నువ్వు ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు నువ్వు కూర్చున్న విధానం కూడా అక్కడ చూస్తారు, నువ్వు నడిచే విధానం కూడా చూస్తారు. అంత పర్టికులర్గా ఒక వ్యక్తిని, అంటే బాడీ లాంగ్వేజ్ తెలియచేస్తాం. ఆ వ్యక్తి యొక్క స్వభావము, ఆ వ్యక్తి యొక్క వ్యక్తిత్వము, ఆ వ్యక్తి గుణ లక్షణాలు ఎక్కడి నుంచి కనబడతాయి? ఆ బాడీ లాంగ్వేజ్ని బట్టి కనబడతాయి. హల్లెలూయా, హల్లెలూయా. యేసు ప్రభు కూడా తన శరీరాన్ని సంపూర్తిగా దేవునికి లోబర్చుకుంటే నేల మీద పడి ఏం చేశారు? ప్రార్థన చేస్తారు. ఇది విధేయతకు గుర్తు. మనము ఉంటాం కదా, సోఫాలో కూర్చుని, డబుల్ కాట్ మీద, బెడ్ మీద కూర్చుని, తలగాడ వీపుకి వెనక పెట్టుకుని సుఖంగా క్షేమంగా, ఏమాత్రం ఆయాసం కలగకుండా, మన ప్రాణాలకు మన మోకాళ్ళకు నొప్పులు కలగకుండా ప్రార్థన చేస్తాం. మన శరీరానికి ఏమాత్రము నొప్పిని బాధను కలగచేయము. కానీ యేసు ప్రభు ఆ రీతిగా ప్రార్థన చేయాలి. ఎంత విధేయత చూపించి ప్రార్థన చేయాలో అంత విధేయత అయినా చూపించాలి. ఈరోజు శరీరం ఉంది, ఈ శరీరంతో కూడా మన దేవుణ్ణి ఆరాధించాలి. ఈ శరీరంతో కూడా దేవుణ్ణి వంగుట ద్వారా, నిల్చోవడం ద్వారా, కూర్చోవడం ద్వారా, మోకరించడం ద్వారా, సాగిలిపడడం ద్వారా, నేల మట్టుకు తల వంచడం ద్వారా, చప్పట్లు కొట్టడం ద్వారా, దేవుని వైపు మన చేతులు ఎత్తుకోవడం ద్వారా, మన శరీరం ద్వారా కూడా దేవుని ఏం చేయగలచ్చు? మనము మహిమపరచవచ్చు. హల్లెలూయా, హల్లెలూయా. మొదటేమో నేల మీద పడ్డారు, ఇప్పుడేమో సాగిల పడ్డారు. అంటే ఒక వ్యక్తి కూర్చుండి నేల మట్టుకు తలను వంచుకోవటం. హల్లెలూయా. వస్తుందా మీకు? యేసు ప్రభు కూడా ఆ రీతిగా సాగిలపడ్డాడు. అంటే నేల మట్టుకు తన తలను వంచి దేవుని యొక్క సన్నిధిలో సాగిలపడి ప్రార్థించారు. ఈ అనుభవం అనుకుందా? మనకేదో సపోర్ట్ ఉండాలి, అంతే కదా? బీరువాయో, గోడో, మంచమో, పరుపో, బల్లో ఏదో సపోర్ట్ లేకుండానే కూర్చోలేం. మరి అలాంటిది మోకరించడం అన్నది, సాగిలి పట్టడం అన్నది ఎంత కష్టమో చూడండి. లూకా సువార్తలో మనం చూసినట్లయితే ఆయన మోకాళ్ళు అని అంటాం. 3 సువార్తలో మనం చూసినట్లయితే 3 సువార్తల్లో తన శరీరాన్ని దేవుని సన్నిధిలో ఎంత తగ్గించుకోవాలో అంత తగ్గింపుతో ఏం చేశాడు? ప్రార్థన చేశారు. ఎవరు? యేసుక్రీస్తు ప్రభు. మనము మార్కు సువార్తలో మనం చూసినట్లయితే నేల మీద పడి, మత్తయి సువార్త మనం చూసినట్లయితే సాగిలపడి, నేల మట్టుకు తలను వంచి, అబ్రహాము పరిగెత్తుకుని వెళ్లి దేవునికి సన్నిధిలో నేల మట్టుకు తల వంచి యేసు ఆ త్రియేక దేవుణ్ణి, ముగ్గురుగా కనపడిన ఆ దేవుణ్ణి తన ఇంటికి తోడుకుని వస్తాడు. ఇక్కడ కూడా యేసు ప్రభు లూకా సువార్తలో మనం చూసినట్లయితే మోకాళ్ళు, ప్రతి మోకాలు యేసు నామములో వంగాలని బైబిల్ చెప్తుంది. అటువంటి యేసు ప్రభు తానే మోకరించి దేవుని సన్నిధిలో ఏం చేశారు? ప్రార్థన చేశారు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఇది యేసు క్రీస్తు యొక్క విధేయతకు సూచనగా ఉన్నది. ప్రార్థన చేయటం గొప్ప కాదు, ఆ ప్రార్థనలో విధేయతతో కూడిన ప్రార్థన అనేది చాలా ప్రాముఖ్యమైంది. ఈరోజు
ఎటువంటి రీతిలో నువ్వు ప్రార్థన చేస్తున్నావో ఒకసారి జ్ఞాపకం చేసుకో. నీ శరీరంతో నువ్వు దేవుని ఆరాధించలేకపోతే నువ్వు నీ దేవునికి సన్నిధిలో మోకరించడం మోకరించడం హల్లెలూయా హల్లెలూయా. నువ్వు ఈ రీతిగా మోకరించి ఈ రీతిగా నీ ఖాళీ చేతులు దేవుని వైపు ఎత్తుకున్నప్పుడు దేవుడు నీ యొక్క తగ్గింపుని చూస్తాడు. హల్లెలూయా హల్లెలూయా. నీ విధేయతను దేవుడు చూస్తాడు. కాబట్టి ఇది యేసు ప్రభు యొక్క గెత్సెమనే తోటలో ఆయన చేసిన ప్రార్థన బట్టి విశ్వాసులు మనం ఏం చేయాలి? గ్రహించాలి, దాన్ని నేర్చుకోవాలి. బైబిల్లో మనం చూసినట్లయితే 7 భంగిమలు ఉన్నాయి, ప్రార్థనా భంగిమలు. అది మరి సమయం ఉన్నప్పుడు నేను చెప్తాను. హల్లెలూయా. మోకాళ్ళ మధ్య తల పెట్టుకుని ప్రార్థన చేస్తాడు ఎవరు? ఏలియా. అంటే హెబ్రీ స్త్రీలు ఆ రీతిగా మోకాళ్ళ మధ్య తల పెట్టుకుని ప్రసవ వేదన పడతారంట. అలా ప్రసవ వేదన పడినప్పుడు వాళ్ళకి ఏమవుతుందంటే ఫ్రీ డెలివరీ అవుతుంది. హల్లెలూయా. కాబట్టి ఏలియా అటువంటి ప్రార్థన చేశాడు, యేసు ప్రభు కూడా అటువంటి ప్రార్థన చేశాడు. హల్లెలూయా. కాబట్టి ప్రార్థనలో ఏముందంటే విధేయత ఉంది. మన శరీరాన్ని దేవుని సన్నిధిలో సాగిలి పట్టడం ద్వారా, నేల మట్టికి వంగటం ద్వారా, మోకరించడం ద్వారా మన దేవుని యొక్క సన్నిధిలో విధేయులుగా మనం మార్చబడగలము. విధేయత కలిగిన ప్రార్థన మనము చేయగలము. చూడండి, 3వ సంగతి మనం చూసినట్లయితే మార్కు సువార్త 14:36 చూడండి. నాయన తండ్రి. చాలండి. ఇక్కడ యేసు ప్రభు ప్రార్థన ఎలాగుందంటే కుమారుని యొక్క ప్రార్థనగా ఉంది. గమనించాలి. అలాగా కుమారుడు చేసే ప్రార్థన. మనం ఎప్పుడు పాపి ప్రార్థనే చేస్తాం. అమ్మా, ప్రభువా నేను పాపిని, ప్రభువా నేను పాపిని, ప్రభువా నేను దోషిని, ప్రభువా నేను అపరాధిని, ప్రభువా నేను అంటే ఈ డిస్టెన్స్ ఎక్కువైపోతుంది. అమ్మా, ఎప్పుడైతే నువ్వు పాపిగానే ఉండి పాప ప్రార్థన చేస్తున్నావో దేవునికి నీకు అనుబంధం అయిపోతుంది, దూరం అయిపోతుంది. కానీ ఎప్పుడైతే నీ పాపములు పరిహరించబడి ఆయన కుమారుడుగా మార్చబడతావో నువ్వేం చేయబడుతున్నావు? దేవునికి సమీపస్తుడిగా మార్చబడుతున్నావు. హల్లెలూయా హల్లెలూయా. ఈరోజు చాలా మంది విశ్వాసులకి క్రీస్తులో తామెవరో తెలియదు, దేవునిలో తామెవరో తెలియదు, దేవుడు తను ఏ రీతిగా చూస్తున్నాడో చాలా మందికి తెలీదు. దేవుడు నిన్ను నన్ను మన అందరినీ తన కుమారులుగాను కుమార్తెలుగాను చూస్తున్నాడు. హల్లెలూయా. కాబట్టి ఒక కుమారుడుగా ఒక కుమార్తెగా మనం దేవుని సమీపించాలి. ఒక పాపిగా, ఒక దూరస్తుడిగా కాదు, ఒక అన్యుడిగా కాదు. యేసుప్రభు మనకు నేర్పిన ప్రార్థనే అది, పరలోకపు ప్రార్థన. పరలోకమందున్న మా తండ్రి. హల్లెలూయా. కాబట్టి దేవుడు ఏమై ఉన్నాడో నీకు తెలిపిందే ప్రభువైన యేసు. కాబట్టి యేసు తాను ఏమై ఉన్నాడో ఆ ఉన్న స్థితిలో నుంచి తండ్రిని సమీపించాడు. యేసు ప్రభువు చెప్పేది కదా, కుమారుడైన వాడు తండ్రిని చేపను అడిగితే పామునిచ్చినా, గుడ్డును అడిగితే తేలునిచ్చినా, ఎలాగడిగాడు? కుమారుడైన వాడు అడిగాడు. అంటే కుమారుడిలాగా అడగాలి, దాసుడిగా కాదు, దాసురాలుగా కాదు, దూరస్తుడిగా కాదు, అన్యుడిగా కాదు. ఈరోజు నీ ప్రార్థన, నా ప్రార్థన ఒక కుమారులాగా, ఒక కుమార్తెలాగా దేవుణ్ణి సమీపించాలి. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఇప్పుడు మా ఏంజిల్ ఉంది, డాడీ ఒక 10 అడిగింది అనుకో, 10 రూపీస్ ఇస్తాను. కానీ కింద అడుక్కునేవాడు వచ్చి 10 ఇవ్వండి అంటే ఇస్తానా? ఇవ్వను. ఏంటి తేడా? వాడు అన్యుడు, వాడు బయటవాడు. ఈమెవరు? నా యొక్క కుమార్తె. ఈరోజు ఆమె తన స్థానాన్ని తెలుసుకుని నన్ను అడుగుతుంది. హల్లెలూయా. మిమ్మల్ని ఎవరిని అడగదు 10. అమ్మా, ఎందుకు అడుగుతుంది? అడుగుతుంది మిమ్మల్ని. తనకు తెలుసు మీరెవరో తెలుసు, నేనెవరో. ఆ రీతిగా నువ్వు కూడా తెలియబడాలి. దేవుడు ఎవరో, నీ దేవుడు నీకేమై ఉన్నాడో తెలియబడాలి. యేసు ప్రభు ఒక కుమారుడు తండ్రిని సమీపించినట్లు మనము చూస్తున్నాం. చూడండి, రోమపత్రిక 8:15-16 మీరు చూసినట్లయితే, మనం దేవుని పిల్లలమని మనలో ఉన్న పరిశుద్ధాత్ముడే మనతో కూడా సాక్ష్యం ఇస్తున్నాడు. కాబట్టి అబ్బా తండ్రి, నాయన తండ్రి అని మొరపెట్టగలుగుతున్నామంట. హల్లెలూయా హల్లెలూయా.
ఎలాగా? అబ్బా తండ్రి. మరి హిబ్రూలో అబ్బా అంటే ఫాదర్, అబ్బా అంటే ఫాదర్. అబ్బా తండ్రి అని మనం మొర్ర పెట్టగలుగుతున్నాం. దేన్ని బట్టి? మనలో ఉన్న పరిశుద్ధాత్మను బట్టి. ఎవరన్నా తండ్రిని ఎవరన్నా అనగలరా? అనలేరు. బయట వారిని ఎవరన్నా అనలేరు, మీ తండ్రిని మాత్రమే అనగలరు. ఈరోజు అటువంటి బాంధవ్యము మనకు మన దేవునికి ఉన్నది. కాబట్టి దేవునిలో నీవేమై ఉన్నావో, దేవుడు నీకేమై ఉన్నాడో నువ్వు ఎరిగి ప్రార్థన చేయాలి. హల్లెలూయా. ఈరోజు నీ ప్రార్థనకు జవాబు రావట్లేదంటే నువ్వేదో దూరస్తుడిగానే ప్రార్థన చేస్తున్నావు. నీకు ప్రార్థనకి జవాబును పొందుకోవడం లేదు, ప్రార్థనలు కోరిన అడిగిన పొందుకోవడం లేదంటే ఒక అన్యుడిగా నువ్వు ప్రార్థన చేస్తున్నావు, ఒక పాపిగా ప్రార్థన చేస్తున్నావు, దేవునితో సమాధాన పరచబడిన స్థితిలో నువ్వు ప్రార్థన చేస్తున్నావు. ఆ రీతిగా ప్రార్థన చేయకూడదు. నీ ప్రార్థన ఎలా ఉండాలంటే కుమారుడు తండ్రి యొద్ద నుండి పొందుకునే రీతిగా నీ ప్రార్థన ఉండాలి. హల్లెలూయా. తప్పిపోయిన కుమారుడు తన తండ్రి యొద్దకు వచ్చి తన ఆస్తిలో భాగం తన కుమ్మని కోరాడంట. హల్లెలూయా. ఎలా కోరాడు? తండ్రి ఆస్తిలో భాగం ఎందుకు ఇవ్వాలి? కుమారుడు కాబట్టి. హల్లెలూయా. మాట్లాడలేకపోయాడు తండ్రి, వాదించలేకపోయాడు తండ్రి, అది అతని హక్కు. పొందుకోవడం అన్నది కుమారుడి హక్కు. కాబట్టి ఆ హక్కును అతను కాదనలేక ఏదైతే అడిగాడో అదంతా ఇచ్చి పంపించి. ఈరోజు నీకు కూడా దేవుని సన్నిధిలో ఏముంది? హక్కు ఉంది. కుమారత్వం అన్నది ఒక హక్కు, వారసత్వం అన్నది ఒక హక్కు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మన ప్రార్థన కూడా ఒక కుమారుని వలె, కుమార్తె వలె మనము ప్రార్థన చేయాలి. యేసు ప్రభు గెత్సెమనే తోటలో ఆ రీతిగా ఒక కుమారుడు తండ్రిని చేరినట్లు, తండ్రిని వేడుకున్నట్లు ప్రార్థన చేశాడు. యేసు ప్రభు చేసిన గెత్సెమనే తోటలో మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే ఆతృతతో ప్రార్థన చేశారంట. ఎర్నెస్ట్లీ హీ ప్రేడ్. అమ్మా, నామకార్థ ప్రార్థన చేయలేదు. ఇప్పుడు మీకు ఒక పాము కరిసిందనుకో, ఎలా ప్రార్థన చేస్తారు? ప్రభా నీకు ఇష్టం ఉంటే బతికించు అంటారా? ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా బతికించు ప్రభా, నేను బతకాలంట. అంతే కదా? బ్రతకాలి, బ్రతకాలి, బ్రతకాలి. ఇప్పుడు నన్ను బ్రతికిస్తే అలా చేసేస్తాను, నీకు ఎలా చేస్తాను, నీకు గుడి కట్టిచ్చేస్తాను, మందిరం కట్టిచ్చేస్తాను, లక్ష ఇచ్చేస్తాను, అవి ఇచ్చేస్తాను, నీ ఇస్తాను, సేవ కూడా చేసేస్తాను. మామూలు ప్రార్థన రాదు. ఆశతో బ్రతకడానికి కొరకు, ప్రాణాన్ని కాపాడుకోవడానికి ఎంతో ఆశతో నువ్వేం చేస్తావు? ప్రార్థన చేస్తావు. హల్లెలూయా, హల్లెలూయా. యేసు ప్రభు కూడా గెత్సెమనే తోటలో ఆతృతతో ప్రార్థన చేశారంట. అలాగా ఆతృత, పొందుకోవాలన్న ఆతృత, సంపాదించుకోవాలని ఆతృత, ఆదరింపబడాలని ఆతృత, సమాధానపరచబడాలని ఆతృత. హల్లెలూయా. యేసు ప్రభు హృదయంలో సమాధానమే లేదు, యేసు ప్రభు హృదయంలో సంతోషమే లేదు. యేసు ప్రభు హృదయము వేదనతో, చింతతో, దుఃఖముతో నిండిపోయింది. లోక పాపములన్నిటినీ మోయవలసిన భారం ఇప్పుడు ఎవరి మీద ఉంది? యేసు ప్రభు ఉంది. గెత్సెమనే తోటలో ఆ చీకటిలో యేసు ప్రభు హృదయము దుఃఖముతో, విచారంతో, ఆయాసంతో నిండిపోయింది. అటువంటి సమయంలో యేసు ప్రభు ఎటువంటి ప్రార్థన చేశారంటే ఆతృతంగా ప్రార్థన చేశారంట. హల్లెలూయా. ఇది పొందుకునేటట్లు, ఏదైనా ఒక విషయాన్ని మనం పొందుకునేటట్లు ఇటువంటి ప్రార్థన మనము చేయాలి. కాబట్టి మన ప్రార్థన కూడా దేవునికి సన్నిధిలో అటువంటి ఆతృతగా, అటువంటి ఆసక్తిగా ఉండాలని బైబిల్ చెప్తుంది. హల్లెలూయా. యేసు ప్రభు గెత్సెమనే తోటలో చేసిన ప్రార్థన ఆతృతంతో చేసిన ప్రార్థన, ఆసక్తితో చేసిన ప్రార్థన. ఈరోజు అటువంటి ప్రార్థన, మన ప్రార్థన మార్చబడాలి. అటువంటి ప్రార్థనగా నీ యొక్క, నా యొక్క ప్రార్థన మార్చబడు. ఏలియా 7 సార్లు ప్రార్థన చేశాడంట. 7 సార్లు ప్రార్థన చేశాడు. దేని కొరకు? వర్షం కురిస్తే ఏలి ఏమైనా వ్యవసాయదారులు కూడా, ఏలికైనా పొలాలు ఉన్నాయా, ఏమైనా భూములు ఉన్నాయా, తోటలు ఉన్నాయా? కాదు. దేవుని చిత్తం నెరవేర్చబడాలి. దేవుడు వాగ్దానం చేశాడు, ఆ వాగ్దానం స్థిరపరచబడాలని అతడు 7 సార్లు ప్రసవ వేదన పడితే ఏం చేశాడు? ప్రార్థన చేశాడు. అతడు మన వంటి స్వభావం కలిగిన వాడే. అతడు ప్రార్థన చేయగా ఆకాశం మోయబడింది. అతడు మరలా ప్రార్థన చేయగా ఆకాశం తెరవబడింది. ఆకాశం వర్షం ఇచ్చిన, భూమి తన ఫలం ఇచ్చిన రాయబడి ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. ఇది ఆసక్తితో కూడిన ప్రార్థన.